దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి శాలెం ప్రార్థన మందిరం మరి సండే స్కూల్ తరపున మేము చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే నేటి దినాలు చూసుకుంటే మరి పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా మందికి బైబిల్ క్రమంగా ఎక్కడెక్కడ ఏమి తెలియదు కనుక దాని విషయంలో చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఇది అందరూ అర్థం చేసుకోండి. మరి చాలాసార్లు ఇటువంటి వీడియో వచ్చినా కానీ మరి మేము కూడా మా యొక్క ప్రయత్నం చేస్తాము. ఆదరించండి, ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్ కూడా కూర్చున్నాను. మరి బైబిల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. బైబిల్ని తెలుగులో ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం. ఎన్ని భాగాలు? మొదటి భాగం, రెండో భాగం. మొత్తం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 66 పుస్తకాలు రాయటానికి ఎంతకాలం పట్టింది? ఎంతమంది రాశారు? ఎటువంటి రాశారు? వేరు ఖండాలకి రాశారు. ఓకే. ఈ 39 పుస్తకాలను మనం కంటిన్యూగా రెగ్యులర్గా చదవలేం కనుక దానికి కొన్ని భాగాలు చేశారు. ఎన్ని భాగాలు? 5 భాగాలు. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగం, ఐదో భాగం, 3 5లు, 15 పుస్తకాలు ఏమిటి? ధర్మశాస్త్ర గ్రంథాలు, 2 12లు, ఇవన్నీ 39 పుస్తకాలు. ఓకే. కొత్త మందికి ఏంటంటే కొత్త మంది ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలను చూసుకుంటే 4 భాగాలు. సువార్తలు ఎన్ని? 4. చరిత్ర, తర్వాత పత్రికలు, ప్రవచనం. పత్రికలు 21లో పౌలు గారు ఏం రాశారు? 14. ఇతరులు రాసినవి 7. ఓకే. ఇది బైబిల్ చరిత్ర కనుక ఏంటంటే ఇది మనకి బైబిల్ పుస్తకాలు రెగ్యులర్గా చదవడానికి పిల్లలుగా అవగాహన ఉంటుంది, పెద్దగా అవగాహన కనుక ఇది సండే స్కూల్ కానీ పెద్దవాళ్ళు కూడా అందరికి ఉపయోగపడుతుంది కనుక మీరు క్రమంగా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి. మా మహాలక్ష్మి, నువ్వు పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి కదా. 39 మొదటి పుస్తకాలు ఎన్ని? 5. ఏంటవి? ఆది కాండము, నిర్మాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. వీటిని ఏమంటారు? వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటారు. నా పేరు వాసంతి. ఈ అటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు 5, తర్వాత చరిత్ర గ్రంథాలు. ఇప్పుడు వాసంతి చరిత్ర గ్రంథాలు చెప్పు. చరిత్ర గ్రంథాలు: యెహోషువ, న్యాయాధిపతులు, రూదు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఇవి చరిత్ర గ్రంథాలు. నా పేరు గౌతమ్. కావ్య గ్రంథాలు చెప్తాం. 5 పుస్తకాలు: యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఇవి కావ్య గ్రంథాలు. నా పేరు అదోనిక. ఇప్పుడు పెద్ద ప్రవక్తలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు. నా పేరు భావన. మరి ఇప్పుడు గమనించండి, మనం మొదటగా పాత నిబంధన 39 పుస్తకాలలో మరి 3 5 చూసుకున్నాము. ధర్మశాస్త్ర గ్రంథాలు, మరి ధర్మశాస్త్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు చూసుకున్నాము. అలాగే మనం చూస్తుంటే 2 12లు చరిత్ర గ్రంథాలు చూసుకున్నాము. 10 పుస్తకాల తర్వాత ఇప్పుడు చిన్న ప్రవక్తల విషయం చూస్తాం. హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహోము, హబుకోకు, జఫన్యా, హగ్గయి, జకరయ్య, మలాకి. సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి సువార్తలు 4 పుస్తకాలు చూస్తాం. ఇప్పుడు చరిత్ర గ్రంథం చూసుకుందాం. చరిత్ర, అపోస్తల కార్యం. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని 4 భాగాలు చేసి సువార్తలు అయిపోయి సువార్తలు విన్నాము. తర్వాత మరి చరిత్ర విన్నాము. తర్వాత ఇప్పుడు పత్రికలు తెలుసుకుందాం. పత్రికల విషయం తెలుసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీలు, రెండో కొరింథీలు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనియులకు, రెండో తెస్సలోనియులకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను,
మూడో యోహాను, యూదా. మరి కొత్త నిబంధనలో మనం కొన్ని పుస్తకాల్లో మనం సపరేట్ చూసుకున్నాం. సువార్తలు, మరి చరిత్ర, ఆ తర్వాత మరి పత్రికలు, తర్వాత చూసుకుంటే చివరిగాను ప్రవచన. ప్రకటన గ్రంథం.